ఇంకొకటి మీరు అన్నారు డిఫరెన్స్ ఏంటి ఇండియన్ పీపుల్కి అండ్ అక్కడంటే కల్చర్ చాలా రిచ్ కల్చర్ మనది. మిగతా అన్నీ బాగున్నాయి కానీ ఒక సివిక్ సెన్స్ అంటారు కదా, అదొకటి మన దగ్గర కొంచెం లోపించిందని చెప్తా. ఎందుకంటే బాధ్యత, నాది అనే బాధ్యత. ఇప్పుడు మన స్టూడియో అన్నప్పుడు ఎట్లుంటుంది, మన స్టూడియో నా ఇల్లు అన్నప్పుడు ఎట్లుంటుంది, మనం జాబ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, ఎందుకంటే బాధ్యత ఎక్కువ ఉంటుంది నాది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ చిన్న గోడ గీత పడ్డ చివుక్కుమంటుంది. ఇప్పుడు మన బండి సింపుల్గా కొత్త బండి కొనుక్కున్నాం, ఎవరైనా అడిగితే ఇవ్వడానికి 10 సార్లు సంకోచిస్తాం. వాడు అటుపోతాడు ఇటుపోతాడు. కొత్త షర్ట్ వేసుకున్నాం, చిన్న గీత పడ్డ బాగా గీత పడ్డది అని అనుకుంటాం, వైట్ షర్ట్ గీత పడ్డది అని అనుకుంటాం. ఒక 10వ 15వ వేసుకుంటే లైట్ అని చెప్పేసి అని అనుకుంటాం. సో ఏదంటే నాది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు దేశం చాలా బాగుంటుంది. సో నాది అనుకోకుండా ఎప్పుడైతే బిహేవ్ చేస్తామో మనం ఏమనుకుంటామంటే నా ఇల్లు మాత్రమే అనుకుంటాం, నా దేశం అని చాలా తక్కువ అనుకుంటాం. మనం డిఫరెంట్గా చూస్తాం, లైక్ మనం చూసే విధానం కూడా వేరే ఉంటుంది. ఎప్పుడైతే నా దేశం ఇంత బాగుండాలి బాగుపడాలి అని అనుకున్నప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తే అందరు చాలా నీతులు మాట్లాడతారు. ట్యాక్సులు కట్టే దగ్గర ఎట్లా లూప్ హోల్స్ ఎత్తుక్కొని ట్యాక్సులు తప్పించుకుంటారు, అంతే కదా. సో ఎక్కడైనా చూడు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ సేవ చేయాలి. ఇండియా ఒక్క దేశమే, పైసలు ఇచ్చి సేవ చేస్తాము అని చెప్పేసి వస్తారు. ఇండియాలో ఒక్క దగ్గరనే పైసలు ఇచ్చి సేవ చేస్తారు పొలిటీషియన్స్. ప్రతి ఓట్లకు చూసుకుంటే మనం ఇంటికి ఈవెన్గా రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి, ఒక్కొక్క ఇంటికి 5,000 10,000 పోయినాయి. అంటే ఒకడు 5,000 10,000 ఇచ్చి దేశ సేవ చేస్తాను, నీకు సేవ చేస్తాను ఎందుకు వస్తాడు? 10,000 ఇచ్చినోడు నీ దగ్గరికి వెళ్ళి 10 లక్షలు సంపాదించడానికే వస్తాడు కదా. ఇప్పుడు ఎందుకు ఒక పొలిటీషియన్ ఒక పదవిలోకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాడు, పదవి అయిపోయే వరకు అతని ఆస్తులు ఎంత ఉంటాయి, అతని పేరు మీద లేకుండా బినామీల పేరు మీద ఎన్ని పెంచుకుంటాడు. ఇదంతా ఏంటి అని అంటే వేరే కంట్రీలో నేను చూడలేదు. అంటే ఉండొచ్చు మరి మన ఈ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ లైక్ శ్రీలంక ఇన్ఫ్లేషన్ జరిగింది, ఇలాంటి కంట్రీస్లో ఉండొచ్చు. కానీ వాళ్ళతో మనం పోల్చుకుంటే మనం చీప్ అయిపోతాం.